మనం కష్టపడి మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోను పెంచుకుంటాం కదా. కానీ అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు దాన్ని అమ్మేయాలంటే చాలా బాధగా ఉంటుంది. మరి అమ్మకుండానే ఆ డబ్బును ఎలా పొందగలం? ఆశ్చర్యంగా ఉందా? ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలామంది ఇన్వెస్టర్లకు తెలియని ఒక పవర్ఫుల్ టూల్. చూడండి, ఇది చాలామంది ఎదుర్కొనే సమస్య. ఎన్నో ఏళ్లుగా ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న పోర్టుఫోలియోని అమ్మాలంటే ఎవరికైనా మనసురాదు. ముఖ్యంగా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు అమ్మితే ఇక చెప్పనక్కర్లేదు, ఎంత నష్టమో. ఇక్కడ మన ముందు రెండు దారులుంటాయి. ఒకటి, మన ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేయడం. అలా చేస్తే వెంటనే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి. పైగా భవిష్యత్తులో ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే వచ్చే లాభాలన్నీ వదులుకోవాలి. మరో దారి ఏంటంటే రుణం తీసుకోవడం. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ మన దగ్గరే ఉంటాయి, ట్యాక్స్ భారం కూడా ప్రస్తుతానికుండదు. సో ఈ రెండింటి మధ్య తేడాలేంటో చూద్దాం. సరే, అసలు పెట్టుబడిదారులకు ఈ సందిగ్ధం ఎందుకొస్తుంది? డబ్బు అవసరం ఎప్పుడైనా రావచ్చు కదా. ఒక మంచి ఇల్లు చూసి డౌన్ పేమెంట్ కట్టాలనుకోవచ్చు, లేదా చేస్తున్న బిజినెస్ని ఇంకొంచెం పెద్దది చేయాలనుకోవచ్చు. అనుకోకుండా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కూడా రావచ్చు. ఇలాంటి టైంలో పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. అప్పుడు మన కళ్ళు వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ మీదే పడతాయి. కానీ వాటిని అమ్మడం ఎప్పుడూ సరైన ఆప్షన్ కాకపోవచ్చు. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అమ్మకుండానే వాటి విలువను ఎలా వాడుకోవచ్చు? దీనికోసమే ఒక స్పెషల్ ఫైనాన్షియల్ టూల్ ఉంది. అదే మన పోర్ట్ఫోలియోలోని విలువను అన్లాక్ చేయడం. దీన్నే మనం లోన్ అగేనెస్ట్ సెక్యూరిటీస్ లేదా LAS అంటాం. కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక ఇన్వెస్టర్ తన దగ్గరున్న షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిని బ్యాంక్లో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే మన ఇంటి మీద హోమ్ లోన్ తీసుకున్నట్టే అనమాట. కాకపోతే ఇక్కడ ఇంటికి బదులు మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని కొలాటరల్గా పెడతాం. మరి వేటిని తాకట్టు పెట్టొచ్చు? కేవలం స్టాక్స్ మాత్రమే కాదు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ETFs ఇలా చాలా రకాల ఫైనాన్షియల్ అసెట్స్ని కొలాటరల్గా ఉపయోగించుకోవచ్చు. సరే, బాగానే ఉంది. కానీ పర్సనల్ లోన్ లాంటివి ఉండగా ప్రత్యేకంగా ఈ లోన్ తీసుకోవడం వల్ల లాభాలేంటి, దాని బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది చాలా తక్కువ వడ్డీ రేట్లు. పర్సనల్ లోన్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనం మన ఆస్తుల్ని అమ్మట్లేదు కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సిన పనే లేదు. అంతేనా? మన ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్లో అలాగే పెరుగుతూ ఉంటాయి. సో డబుల్ బెనిఫిట్ అన్నమాట. ఇంత తక్కువ వడ్డీ రేట్లు ఎందుకుంటాయనుకుంటున్నారా? ఎందుకంటే ఇది సెక్యూర్డ్ లోన్. అంటే మన ఆస్తుల హామీ ఉంది కాబట్టి బ్యాంకుకి రిస్క్ తక్కువ. ఉదాహరణకి కొన్నిసార్లు వడ్డీ రేటు SOFR ప్లస్ 1.75% అంత తక్కువగా కూడా ఉండొచ్చు. ఈ SOFR అంటే సెక్యూర్డ్ ఓవర్నైట్ ఫైనాన్సింగ్ రేట్. ఇది ఒక ఇంటర్నేషనల్ బెంచ్మార్క్ రేట్. సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల క్రెడిట్ కార్డ్ లోన్లు, పర్సనల్ లోన్లతో పోలిస్తే మనకు చాలా డబ్బు ఆదా అవుతుంది. ఇంకో సూపర్ బెనిఫిట్ ఉంది. అదేంటంటే ట్యాక్స్ అడ్వాంటేజ్. తీసుకున్న లోన్ డబ్బుని వ్యాపారం కోసం గాని లేదా వేరే ఇన్వెస్ట్మెంట్ల కోసం గాని వాడితే దానిమీద కట్టే వడ్డీకి పన్ను మినహాయింపు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ డబ్బుని పర్సనల్ ఖర్చులకు, అంటే కారు కొనడానికో షాపింగ్కో వాడితే మాత్రం ఈ ట్యాక్స్ బెనిఫిట్ రాదు. ఓకే, ఇన్ని లాభాలు చూశాక అంతా బాగుంది కదా అనిపిస్తుంది. కానీ ఆగండి, నాణేనికి మరోవైపు ఉన్నట్టే ఇందులో కూడా ఒక పెద్ద రిస్క్ దాగి ఉంది. దాన్ని గనక మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. అదే మార్జిన్ కాల్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. మనం తాకట్టు పెట్టిన సెక్యూరిటీల విలువ మన చేతుల్లో ఉండదు. మార్కెట్లో వచ్చే ఒడిదొడుకులకు వాటి విలువ ఎప్పుడైనా పడిపోవచ్చు. ఈ ఒక్క పాయింటే అన్ని రిస్కులకు మూలం. సరే, మార్కెట్ పడిపోయినప్పుడు అసలు కథ ఎలా ఉంటుందో ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో చూద్దాం. అప్పుడే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అనుకుందాం మన పోర్ట్ఫోలియో విలువ $20,000. దానిమీద మనం $10,000 లోన్ తీసుకున్నాం. అంటే మన సొంత డబ్బు, అంటే ఈక్విటీ మరో $10,000 ఇప్పటివరకు అంతా పర్ఫెక్ట్గా ఉంది. కానీ మార్కెట్ ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండదు కదా. సడన్గా మార్కెట్ 30% క్రాష్ అయ్యింది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. 30% పడిపోవడంతో మన $20,000 పోర్ట్ఫోలియో విలువ ఇప్పుడు కేవలం $14,000కు పడిపోయింది.
కానీ మనం తీసుకున్న $10,000 లోన్ అప్పు మాత్రం మారదు, అది అలాగే ఉంటుంది. అంటే మన ఈక్విటీ $10,000 నుండి ఒక్కసారిగా $4,000లకు పడిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మన ఈక్విటీ ఇలా ప్రమాదకరమైన లెవెల్కి పడిపోయినప్పుడే మనకు లెండర్ నుండి మార్జిన్ కాల్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, హే, మీ లోన్కి మీరు పెట్టిన హామీ సరిపోట్లేదు, వెంటనే డబ్బు కట్టండి లేదా ఇంకొన్ని సెక్యూరిటీలు యాడ్ చేయండి అని చెప్పి మనల్ని హెచ్చరించటమే ఈ మార్జిన్ కాల్. ఈ టైంలో మన ముందుండే ఆప్షన్స్ చాలా తక్కువ. ఒకటి, వెంటనే అకౌంట్లోకి అదనంగా డబ్బు వెయ్యాలి, లేదా మరికొన్ని సెక్యూరిటీలని హామీగా పెట్టాలి. ఈ రెండూ చేయలేకపోతే అప్పుడు లెండర్ మనల్ని అడగకుండానే మన పోర్ట్ఫోలియోలోని షేర్లను అమ్మేస్తారు. అది కూడా మార్కెట్ దారుణంగా పడిపోయిన టైంలో. అంటే మనం చాలా పెద్ద నష్టాన్ని భరించాల్సొస్తుంది. సరే, ఇన్ని లాభాలు ఇన్ని నష్టాలు చూశాక అసలు ఈ లోన్ మనకు సెట్ అవుతుందా లేదా? చివరిగా చెప్పాలంటే ఇది నిజంగా ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ టూల్, అందులో డౌట్ లేదు. కానీ దీన్ని వాడే ముందు మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మార్కెట్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్ని తట్టుకునేంత ధైర్యం మనకుందా? ఒకవేళ మార్జిన్ కాల్ వస్తే వెంటనే కట్టడానికి మన దగ్గర వేరే డబ్బున్నా ఈ రిస్క్ మనం తీసుకోగలమా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అయితేనే దీనివైపు చూడాలి. చూడండి, ఈ లోన్ అనేది మన పోర్ట్ఫోలియోలోని విలువను అన్లాక్ చేసే ఒక తాళం చెవిలాంటిది. కాని గుర్తుంచుకోండి, ఆ తాళం చెవిని సరిగ్గా వాడే బాధ్యత కూడా మనదే. ఈ విశ్లేషణ మన పెట్టుబడి ప్రయాణంలో సరైన, సురక్షితమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. If you liked any point, please hit like. If you liked multiple points, leave a comment. And if you want more informative points, subscribe and turn on the bell button.